పాడండి. ఎందుకే ఎల్లమ్మ ఎందుకే ఎల్లమ్మ పిలుపు మీద ఎల్లమ్మ ఎందుకే ఎల్లమ్మ పిలుపు మీద ఎందుకే ఎల్లమ్మ వెనక్కి జరిపమ్మే. సైలెంట్. రావే ఎల్లమ్మ గొంతులేదైతే నవ్వకండి, మధ్యలో ఎన్ని వీడియో తీస్తున్నాం కదా, నవ్వకండి అమ్మ. మధ్యలో ఎవరైనా నవ్వకండి, కాదు వాళ్ళు ఎందుకే ఎల్లమ్మ పిలుపు మీద పిలిపేస్తా ఎందుకే ఎల్లమ్మ ఏమి లేదు, అంగన్వాడీ వాళ్ళు సండే ఎత్తున్నారంట. తాళాలు వేసేసుకున్న రోజుల నుంచి ఎక్కడ నీకు ఏమీ తెలియదు కదా. అంతే జీతాలు లేవంటక్క. వాళ్ళు బడికి రారు చెల్లి, వాళ్ళు నిర్వాధిక సమ్మెలో దిగారట. వాళ్ళకి జీతాలు గ్రాడ్యుయేట్ ఇవ్వమని ధరలు ఏ శుద్ధులు చెప్తావని పిలిపించాను అనమాట. ఏంటంటే ఈవేళ కడుపులన్నీ బద్దలు పట్టేశారంట. వాళ్ళేమో ఎవరు ఎంఆర్ఓ గారు ఆర్టీఓ గారు కలుపు లేని చెల్లె ఏమీ లేదు. అక్కడికంట పడేదమ్మా అని అడుగుతుంది. వెళ్ళిపోమని అక్కనే మేము పేదలు కాస్తున్న వాళ్ళు చేత మేమేం చేస్తున్నామంటే అంగన్వాడీ వాళ్ళు సమ్మె చేస్తున్నారు. అధికారులు పెరిగిపోయి మరి జగన్ గారు రౌడీయుతం హోండాయుతం తాళాలు బద్దలు పడుతున్నారంట. వీళ్ళకి తెలియదు కదా. ఆ చెల్లె మీ గ్రామంలో ఎవరైనా తాళాలు బద్దలు కొట్టితే వస్తే వాళ్ళని కొద్ది అమ్మని మనం ఊరోళ్ళకి కొద్ది చెప్పండి చెల్లె. చెప్తారా? సరే. రావే ఎల్లమ్మ రావే రావే ఎల్లమ్మ రావే ఎల్లమ్మ రావే రావే ఎల్లమ్మ. కొలాస్తుంది వాటర్ 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 లేనప్పుడే చెప్తానంటే నేను అక్కడ కూర్చుంటాను. అయితే నీరు పట్టుకొని చెప్పక్క అయితే ఏం చెప్తావు? దగ్గరికి వెళ్తాం. పట్టుకుంటాం.
ఏయ్, తప్పయ్య, నాది వంతు. ఏయ్, నాది వంతు. పొత్తు చేసుకున్నావు నువ్వు. ఇంకో లేచెల్లే కరెంటు బిల్లు కూడా పెంచాడంట. ఏంటంటే 2014లో వచ్చిన కరెంటుకి ఇప్పుడు అది కూడా పర్సెంటేజ్ వేసి జగన్ గారు కరెంటు బిల్లు కట్టింటున్నారంట. తింటున్నారు కదా ఆ, మరి మనకి చెల్లె నువ్వు ఎంత బిల్లు ఇచ్చేస్తున్నా? జగన్ వచ్చేటప్పుడు చెల్లె నేనున్నానక్క. నేను విన్నాను. అందరికీ కూడా నేనున్నాను. ఆ, నేను విన్నాను అని అందరికీ చెప్పారు. ఇప్పుడు అక్క చెల్లెల్ని, కన్న తల్లిని, అక్కల్ని, చెల్లెల్ని, అంగన్వాడీ వాళ్ళని, ఉద్యోగస్తుల్ని అందరినీ కూడా బయటకు పెట్టేశాడు. ఏ ఆశ ఒక్కరు కూడా కలెక్టర్ ఆఫీస్ కాడ చెల్లె వంట వరకు చేస్తున్నారంట. రావే రంగమ్మ